వెనిజులా దేశంలో ప్రపంచంలోనే అత్యధిక ప్రూవెన్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. మనం చూస్తే కనుక 303.2 బిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ రిజర్వ్స్ వెనిజులాలో ఉన్నాయన్నమాట. దాంతోపాటు డైలీ ఆయిల్ ప్రొడక్షన్ అక్కడ 1 మిలియన్ బ్యారెల్స్. అండ్ ఇక్కడ ఆయిల్ ఎక్స్పోర్ట్ రెవెన్యూ 2024లో వెనిజులాకి $17.5 బిలియన్. అండ్ ప్రపంచంలో మనం చూస్తే కనుక న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ లో వెనిజులా 8th పొజిషన్ లో ఉంది. 201 ట్రిలియన్ క్యూబిక్ ఫీట్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ వెనిజులాలో ఉందన్నమాట. వీటన్నిటితో పాటు వెనిజులాలో మేజర్ అండర్ గ్రౌండ్ రిసోర్సెస్ కూడా చాలా ఉన్నాయి. డైమండ్స్, టైటానియం, జింక్, కోల్ ఇలా చాలా రిసోర్సెస్ ఉన్నాయి అనమాట. అండ్ వెనిజులా రిచ్ ఇన్ బయోడైవర్సిటీ కూడా, అంటే మెగా బయోడైవర్స్ కంటే అనమాట. జీవ వైవిధ్యం కూడా అక్కడ చాలా ఎక్కువ. వెనిజులా దేశంలో ఉన్న వనరుల లిస్ట్ ఒకసారి చూసుకుంటే ఆయిల్, నేచురల్ గ్యాస్, గోల్డ్, నికెల్, ఐరన్, కాపర్, బాక్సైట్, కాల్టన్ ఇలా అనేక నిక్షేపాలు వెనిజులాలో ఉన్నాయి. 1999లో వెనిజులాలో వచ్చిన సోషలిస్ట్ రెవల్యూషన్ తర్వాత హ్యూగో చావెజ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అంతకుముందు అమెరికన్ ఆయిల్ కంపెనీస్ అన్ని కూడా వెనిజులాలో ఉండేవి. ఆ తర్వాత వెనిజులాలో ఉన్న ఆయిల్ కంపెనీస్ అన్ని కూడా నేషనలైజ్ అయిపోయాయి. దాంతో అమెరికా కోపం వచ్చేసింది అనమాట. ఇప్పుడు అమెరికా వెనిజులాలో ఉన్న నిక్షేపాల పైన, ఆయిల్ పైన కన్నేసింది. మనం చూస్తే గనక సౌదీకి మించి అనేక గల్ఫ్ దేశాలకు మించి వెనిజులాలో ఇన్ని ఆయిల్ రిజర్వ్స్ ఉన్నా సరే వెనిజులా ఎందుకు రిచ్ కంట్రీ కాలేకపోయింది అంటే దానికి ప్రధానంగా వెనిజులాలో ఉంది సల్ఫర్ రిచ్ హెవీ క్రూడ్ ఆయిల్ అనమాట. ఆయిల్ చాలా థిక్గా తార్లాగా ఉంటుంది. దాన్ని ప్రాసెస్ చేయాలంటే చాలా టెక్నాలజీ కావాలి, చాలా ఖర్చు అవుద్ది. అందుకే వెనిజులా ఆర్థికంగా పుంజుకోలేకపోయింది బలంగా. వెనిజులాకి 90% ఎక్స్పోర్ట్ ఎర్నింగ్స్ అని కూడా ఆయిల్ ద్వారానే వస్తాయి.